హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో ఇంకొక సూపర్ రెసిపీ, హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ ఆకుని వామాకు అంటారు, కప్పరిల్లాకు అంటారు. 2 పేర్లతో పిలుస్తారు ఈ ఆకుని. ఇది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎక్కువగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు పెద్దవాళ్ళైతే ఒక 2 ఆకులు నీట్‌గా వాష్ చేసి ఒక 2 ఉప్పురాళ్ళు పెట్టి డైరెక్ట్‌గా నమిలి మింగేస్తారు. చిన్న పిల్లలకైతే కొంచెం రసం తీసి తాపిస్తారండి. ఇది కఫాన్ని బాగా తగ్గిస్తుంది, జీర్ణశక్తిని బాగా పెంచుతుంది కాబట్టి ఈ ఆకు హెల్త్‌కి చాలా మంచిది. సో మీకు ఎక్కడైనా ఈ ఆకు దొరికితే తప్పకుండా ఇలాంటి రెసిపీస్‌ని ట్రై చేసి తిని హెల్తీగా ఉండండి. సో ఈ ఆకు మనకి ఎక్కడైనా దొరికినప్పుడు కొంచెం ఎక్కువే కూడా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 1 వీక్ అలా కూడా పెట్టుకొని తినొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది రసం చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, సాంబార్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో బజ్జీలు కూడా వేసుకుంటారు. నేనైతే ఈరోజు చట్నీ చేస్తున్నాను. టమోటాలు ఎక్కువ వేసుకుంటే ఈ వామాకు ఫ్లేవర్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువగా వామాకు ఫ్లేవరే ఉంటే కొంతమంది తినడానికి ఇష్టపడరు. సో దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి నేను టమోటాలు ఎక్కువ వేసుకున్నాను. ఏ ఆకన్నా ఎవరైనా గుర్తుపట్టి తినకపోతే మనం దాన్ని టమోటాలతో రీప్లేస్ చేసేయచ్చు. ఎందుకంటే టమోటా ఫ్లేవర్ ఎవరికైనా బాగా నచ్చుతుంది కాబట్టి వామాక్ని నీట్గా వాష్ చేసుకొని ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకును కూడా వాష్ చేసి పెట్టుకునేసేయండి. ఇది పోపు దినుసులు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి. మనకి ఎంత కావాలో అంత కొంచెం అటు ఇటు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో ఉప్పు, ఆయిల్, ఇవి టమోటాలు అండి. టేస్ట్కి తగ్గట్టు టమోటాలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం దీన్ని వాటర్లోనే ఉడికించుకుంటాము. ఆయిల్ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు. ఒక 3-4 స్పూన్లు వేసుకుంటే కూడా చాలు. జస్ట్ వేయించడానికి మాత్రమే, ఉడకడానికి వాటర్తోనే ఉడికించుకుంటామండి. నేను ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. 2 వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలే వేస్తే కొంతమంది ఎసిడిటీ వల్ల దాన్ని తినరు. ఎండుమిరపకాయలు, మిరప్పొడి వేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం 2 వేసి బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నమాట కారాన్ని. వామాకు మన హెల్త్‌కి ఎలా ఉపయోగపడుతుందంటే, జీర్ణశక్తి బాగా పెరగడం వల్ల మనకి స్టొమక్ అనేది అప్సెట్ కాకుండా ఉంటుంది. సో మన స్టొమక్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మనం హెల్తీగా ఉన్నట్టే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు నేను ఎక్కువ వేసుకున్నానండి. మామూలుగా ఎక్కువే వాడతాను నేను తెల్లగడ్డలు, చింతపండు, ఆనియన్, ఉప్పు, ఆయిల్, అంతే. టమోటాలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇందులో వేసే ఆనియన్ కానీ, తెల్లగడ్డలు కానీ, కొత్తిమీర కానీ, నేను కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నాను. మా గార్డెన్లో ఉంది కాబట్టి నేను ఫ్రెష్గా ఎక్కువే వేసుకుంటాను. మనకు అసలు ఏ ఫ్లేవరు పెద్దగా తెలియదండి. టమాటాలు ఎక్కువ వేస్తాం కాబట్టి టమాటా ఫ్లేవరే తెలుస్తుంది. సో ఆయిల్ వేసి ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి నేను ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఎప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకుంటానండి, పురుగు పట్టకుండా. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, వీటన్నింటినీ సపరేట్గా దోరగా వేయించి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. 1 కేజీ అలాగా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. నాకు 3-4 మంత్స్ వస్తుంది. సో నేను కరివేపాకు చూడండి ఎక్కువగా వేసాను. ఆనియన్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇవన్నీ ఒక 5 మినిట్స్ బాగా వేపుకోవాలి. బాగా వేపుకుంటే మనకి అందులో ఉన్న ఫ్లేవర్స్ మనకి వేయించినప్పుడు మంచి అరోమా వస్తుందన్నమాట. సో ఇవి వేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోండి. టమోటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా సలాడ్స్లో ఎక్కువగా తింటారండి, మన హెల్త్కి మంచిదని. ఇది పసుపు, జీలకర్ర పొడి,
మీకు చూపించడం కోసం కొంచెం కొంచెం వేసాను, తర్వాత ఎక్కువే వేస్తాను చూడండి. ధనియా పౌడర్ అది అలా వేసేసుకున్నాను అనమాట. అన్నీ ఒక 2 స్పూన్స్ ఉంటాయండి, మీకు ఒక్కొక్క స్పూన్ చూపించాను. సో ఇవి కూడా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఆకులు వేసేయాలి. వామాకు, కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కొంచెం తక్కువే వేసుకోండి, చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇందులో మీకు బచ్చలాకు కూడా కనబడుతుంది చూడండి. బెంగళూరు బచ్చలాకు, మామూలు బచ్చలాకు, ఇవి కూడా గార్డెన్లో ఫ్రెష్గా ఉంటే అవి కూడా ఒక 4 ఆకులు తెంపుకొచ్చాను. సో అవి కూడా వేసాను అనమాట నేను వామాకుతో పాటి. సో ఏదైనా సరే మనకి బాగా బాయిల్ అయిందంటే ఒక మంచి అరోమా వస్తుందండి. ఇది ఒక మంచి టిప్. ఏదైనా సరే మనం వేపేనప్పుడు ఒక మంచి అరోమా వచ్చినప్పుడు అది కుక్ అయింది, బాయిల్ అయింది, వేగింది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ ఎంత సైజ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం టమోటాలు వేస్తున్నాము, వామాకులో కూడా లైట్గా పులుపు ఉంటుందండి, కాబట్టి చూసి వేసుకోండి. సో బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్, ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 1/2 గ్లాస్ ఉడకడానికి, 1/2 గ్లాసు మిక్సీలో తిరగడానికి, అంతే. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో ఇది బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కుక్ అయిందండి బాగా. నాకైతే వంట చేసేటప్పుడు ఆ వామాకు, టమోటాలు మంచి అరోమా వచ్చిందనమాట. సో ఇలా బాయిల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఎప్పుడు కానీ. సో ఇంతే, రెడీ అయిపోయింది మన చట్నీ. ఏ చట్నీ వేసుకున్నా నున్నగా అస్సలు వేసుకోవద్దండి, టేస్ట్ బాగోదు. ఇలా కచ్చా పచ్చాగా వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను ఇందుకు కాంబినేషన్ 2 దోశలు కూడా తిన్నానండి. ఇది మిల్లెట్స్ దోశ. చెప్పాను కదా మా ఇంట్లో దోశలు ఎప్పుడు తెల్లగా బ్రౌన్గా ఉంటాయి అని. సో ఇదన్నమాట విషయం. సో దోశలు రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా నేను టేస్ట్ చేసేయాలి. సో దోశలు కూడా చాలా బాగా లేస్తాయండి మిల్లెట్స్తో. చాలామంది చెప్తారు మిల్లెట్స్తో గట్టిగా ఉంటుంది, టేస్ట్ ఉండదని. నా వీడియోస్లో ఉన్నది ఒకసారి చూడండి. నేను ఏమేమి వేస్తాను, ఎలా వేస్తాను, ఎలా ప్రిపరేషన్ అనేది కూడా పెట్టాను, ఒకసారి చూడండి. అసలు మామూలు దోశలు అసలు నేను ఇప్పుడు తినలేను, ఎంత టేస్ట్గా ఉన్నా. నాకు ఈ టేస్ట్ అలవాటు అయిపోయిందనమాట. సో ఎంత టేస్టీగా ఉందంటే చట్నీ, ఈ మిల్లెట్స్ దోశకి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.